1971 ఇండియా పాకిస్తాన్ వార్లో యూకే, యుఎస్, చైనా ఈ 3 దేశాలు మేమున్నాము యుద్ధానికి ముందడుగు వేయమని పాకిస్తాన్ని మెడపట్టి ముందుకు తోశాయి. అమెరికా షిప్స్, సబ్మెరీన్స్ ఇండియన్ ఓషన్లోకి ప్రవేశపెట్టారు. వాటిని అడ్డుకోవడానికి కొన్ని షిప్స్, సబ్మెరియన్స్ రొమ్ము విరిచి ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అయ్యాయి. అవి పంపించింది ఎవరో కాదు, రష్యా. ఇండియాతో యుద్ధం చేయాలంటే ముందు మమ్మల్ని దాటి వెళ్ళమని ఘాటుగా సమాధానమిచ్చింది రష్యా. మిడిసిపడ్డ పాకిస్తాన్కి అమెరికా, చైనా హ్యాండ్ ఇచ్చాయి. అప్పటికే తన ఆర్మీని హిందుస్థాన్కి పంపించిన పాకిస్తాన్ ఏమీ పీకలేక వెపన్స్ కింద పెట్టి హిందుస్థాన్కి లొంగిపోమ్మని పాకిస్తాన్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసి ఆ దేశాలు మనకి మిత్ర దేశాలుగా మిగిలిపోయాయి. కానీ భారతదేశపు కూడు తింటూ యాంటీ నేషన్ గా పనిచేసే కొన్ని మూకలు, కుహన లౌకికవాదులు ఉన్నారు మన దేశంలో. వాళ్ళే వీళ్ళలో కొంతమంది ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తే ఎంతమంది అమాయకులు చచ్చిపోతారో కదా, వాళ్ళు చంపారని మనం కూడా చంపాలా అనే వాళ్ళు ఉన్నారు. హిందువా కాదా అని అడిగి చంపితే మతపరమైన విధ్వంసం కాదు అనే వాళ్ళు ఉన్నారు. భరతమాత అంటున్నారు, భరతమాతకి ఎంతమంది భర్తలు అనే వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ ని ప్రేమిస్తా అనే ముష్టినా కొడుకున్నాడు. చావా సినిమాని తీయించింది మోడీ గారే అనే ముష్టి మొహంది ఉంది. ఇలాంటి కల్తీ నా కొడుకులు భారతదేశంలో ఉన్నంత కాలం ఇలాంటి విద్వేషాలు చెలరేగుతూనే ఉంటాయి. అలాంటి వాళ్ళ మీద గొంతెత్తి ప్రశ్నించినప్పుడు మాత్రమే అందరం సంతోషంగా ఉంటాం. జై శ్రీరామ్, జై హింద్. నువ్వు ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపో, నీలో ఇండియా ఉంటే అవుతావు. నీలో ఇండియా ఉందా?